అందరికీ నమస్కారం. భక్తి శ్లోకం ఛానల్కి స్వాగతం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో అత్యంత మహిమాన్వితమైన వ్రతాన్ని వివరిస్తున్నాను. అదే అనగాష్టమి వ్రతం. ఈ అనగాష్టమి వ్రతాన్ని మార్గశిర బహుళ అష్టమి నాడు లేదా ఏ నెలలో అయినా సరే బహుళ అష్టమి తిథి నాడు ఆచరించాలి. మనకు అష్టమి తిథి ఇంచుమించుగా పౌర్ణమి వెళ్ళిన తరువాత 8వ రోజు వస్తుంది. పౌర్ణమి వెళ్ళిన తరువాత 8వ రోజు వచ్చిన దాన్ని బహుళ అష్టమి అంటారు. మనం ఆ రోజున ఈ అనగాష్టమి వ్రతాన్ని చేసుకోవాలి. కృతయుగంలో శ్రీ దత్తాత్రేయుడే తన భక్తుడైన కార్తవీర్యార్జునకు స్వయంగా ఉపదేశించారు. కార్తవీర్యార్జునుడు ఈ అనగా వ్రతాన్ని ప్రచారం చేసి ఉన్నారు. త్రేతాయుగంలో దశరథ మహారాజు శ్రీరామచంద్రుడు ఇద్దరూ కూడా అనగా వ్రతాన్ని ఆచరించారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ధర్మరాజునకు ఉపదేశించి ఆచరింపచేశారు. ఈ వ్రతము పురాణ ప్రసిద్ధమైనది కనుక ప్రతి ఒక్కరూ కలియుగంలో ఆచరించడం మంచిది. అనేక రూపాలు ధరించే గురు దత్తాత్రేయునికి ఒక గృహస్థ రూపం కూడా ఉంది. అటువంటి గృహస్థ రూప దత్తునికే అనగా స్వామి అనే పేరు. ఆ స్వామి అర్ధాంగికి అనగాదేవి అనే పేరు. ఆమె సాక్షాత్ లక్ష్మీదేవి అవతారం. అనగాదేవిలో శ్రీ రాజరాజేశ్వరి, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి లక్షణాలు నిండుగా ఉన్నాయి. అనగా స్వామిలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర లక్షణాలు ఉన్నాయి. అనుగుడు విష్ణు స్వరూపుడు, అనగాదేవి లక్ష్మీ స్వరూపము. ఈ దంపతులిద్దరూ నిత్యం తపోమహిమనై జీవితం గడుపుతూ భక్తులకు తత్వజ్ఞానాన్ని అనుగ్రహించే అతి ప్రాచీన ఆది దంపతులు. వారికే అష్టసిద్ధులు పుత్రులై అవతరించారు. వారి పేర్లు అనిమ, లఘుమ, ప్రాప్తి, ప్రాకమ్యం, ఈసిత్వం, వసిత్వం, కామవసాయిత, మహిమ అనే 8 మంది పుత్రులు అవతరించారు. మనస్సు, బుద్ధి, వాక్కు, ఇంద్రియాలు పాపాలకు కారణమవుతాయి. ఈ 3 విధాలుగా జరిగే పాపాలను అనగాదేవి పోగొడుతుంది. అందుకే అనగాదేవి ఉపాసన సకల పాపాలను హరింపజేస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అనగాష్టమి వ్రతం చేయడం వల్ల సమస్త కోరికలు నెరవేరుతాయి, వంశాభివృద్ధి కలుగుతుంది. ఇక ఈ వ్రత విధానంలోనికి వెళితే ఒక శుభ్రమైన ఎరుపు రంగు వస్త్రాన్ని పరుచుకొని ఆ వస్త్రం పైన 3 కానీ 5 కానీ గుప్పెళ్ల బియ్యాన్ని వెయ్యాలి. అనగాష్టమి వ్రతానికి ముఖ్యంగా కావాల్సింది దత్తాత్రేయుడు, అనగాదేవి చిత్రపటం. 2 తమలపాకుల పైన ఈ చిత్రపటాన్ని పెట్టుకోవాలి. ఈ పూజకు 2 కలశాలు పెట్టుకోవాలి. కొంతమంది దత్తాత్రేయులు, అనగాదేవి కుమారులైన 8 మంది కుమారులకు కలిపి ఇంకొక 8 కలశాలు కూడా పెడతారు. అలా పెట్టుకోలేకపోయినా సరే 2 కలశాలు పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఆ 8 మంది కుమారులు 8 కలశాలు ప్లస్ ఈ 2 కలశాలు మొత్తం 10 కలశాలు పెడతారు. 10 కలశాలు పెట్టుకోకపోయినా సరే 2 కలశాలు పెట్టుకొని మిగిలిన 8 కుమారులకు కూడా 8 తాంబూలాలు పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. తాంబూలంలో 2 ఆకులు, 2 వక్కలు, 2 పసుపు కొమ్ములు, 2 ఎండు ఖర్జూరాలు, 2 పళ్లను తీసుకొని వాటిని పుత్రులుగా భావించి అష్టసిద్ధులుగా ప్రతిష్ఠించుకోవాలి. మనం కలశం ఎప్పుడూ కూడా వరుణ కలశాన్ని పెట్టుకుంటాం కదా. అంటే నిండుగా నీళ్లు పోసుకొని పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు వేసి మామిడి ఆకులు పెట్టి దానిపైన కొబ్బరికాయను పెట్టుకోవాలి. 2 జాకెట్ ముక్కల్ని కూడా ఫోల్డ్ చేసుకొని కొబ్బరికాయ మీద పెట్టుకొని గంధం, కుంకుమ బొట్లు పెట్టుకొని అలంకారం చేసుకోవాలి. కలశానికి కూడా గంధం, కుంకుమ బొట్లు పెట్టుకున్న తరువాత సువాసన భరితమైన పువ్వులతో కూడా అలంకారం చేసుకోవాలి. ఆ తరువాత పసుపు గణపతిని కూడా తయారు చేసుకొని 2 తమలపాకుల పైన పసుపు గణపతిని పెట్టుకొని సిద్ధం చేసుకోవాలి. దీపారాధనకు కుందులు సిద్ధం చేసుకొని దీపాన్ని వెలిగించి దీపజ్యోతి దగ్గర అక్షింతలు, పువ్వులు వేసి దీపజ్యోతికి నమస్కారం చేసుకోవాలి. ముందుగా ఆచమనం చేసి సంకల్పం చెప్పుకొని మనం యథావిధిగా గణపతిని పూజ చేసుకోవాలి. గణపతిని ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, అక్షింతలు, పసుపు, కుంకుమ అన్నీ సమర్పించి ధూపం, దీపం కూడా చూపించి 2 అరటిపళ్ళు కానీ చిన్న బెల్లం ముక్కను కానీ నైవేద్యం పెట్టి మంగళహారతి ఇవ్వాలి. గణపతిని 3 సార్లు కదిపి యథాస్థానం ప్రవేశయామి అని చెప్పి 3 సార్లు గణపతిని కదపాలి. ఇక్కడితో గణపతి పూజ పూర్తవుతుంది. తర్వాత అనగాదేవి వ్రతాన్ని ఆచరించాలి. ఈ అనగాదేవి వ్రత పుస్తకం అయితే మనకు అన్ని పూజా బుక్ షాప్లో కూడా దొరుకుతాయి.
అవి తెచ్చుకొని మీరు ఒక్కసారి చూస్తే మీకు అర్థమైపోతుంది. ముందుగా ఈ అనఘాదేవి వ్రతాన్ని చేసేటప్పుడు మనం అష్టదిక్పాలక పూజ చేసుకోవాలి. అష్టదిక్పాలక పూజ ఎలా చేసుకోవాలంటే మనకు ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, దక్షిణం, తూర్పు, పడమర, ఉత్తరం ఇవి 8 దిక్కులు. ఈ 8 దిక్కుల్లో కూడా తాంబూలాన్ని ఉంచాలి. తాంబూలం అంటే 2 తమలపాకులు, 2 అరటిపళ్ళు, 2 వక్కలు, 2 ఎండు ఖర్జూరాలు, 1 రూపాయి కాయిన్ ఇవన్నీ పెట్టి ఈ 8 దిక్కుల్లో 8 తాంబూలాలను ఉంచాలి. 10 కలశాలను పెట్టుకున్నవారు ఈ 8 దిక్కుల్లో ముందుగా 8 కలశాలను కూడా పెట్టుకోవాలి. ప్రతి దిక్కుకు కూడా ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకాన్ని చదివిన తరువాత ఆ దిక్కులో తాంబూలాన్ని ఉంచాలి. మీకు ఏ దిక్కు ఎటువైపో తెలియకపోతే కనుక మనకు గూగుల్ చేస్తే డైరెక్షన్స్ తెలిసిపోతాయి. ఏ దిక్కున ఏ ఆర్డర్ వైజ్లో పెట్టాలి అనేది ఆ కంపాస్ చూసుకుంటూ ఉంటే మనకు తాంబూలాన్ని ఆ కంపాస్ డైరెక్షన్లో మనం పెట్టుకోవాలి. ఆ తర్వాత కలశ స్థాపన 2 కలశాలను పట్టుకొని మంత్రం చదువుతూ ప్రతిష్ఠించాలి. తరువాత ప్రాణప్రతిష్ఠ, ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, మధుపర్కం, పంచామృత స్నానం, స్నానం, వస్త్రం, ఉపవైతం, గంధం, నానావిధ ద్రవ్యాన్ని, ఆభరణం, నానావిధ ఆభరణం, పుష్పం. ఆ తర్వాత అధాంగ పూజను చేయాలి. అంటే 2 కలశాలకు కూడా షోడశోపచారాలతో పూజ చేసుకోవాలి. ఆ షోడశోపచార పూజ అయిన తరువాత అధాంగ పూజను చేసుకోవాలి. అనగాదేవికి చేయాలి, దత్తస్వామికి చెయ్యాలి. 2 కలశాలకు కూడా అధాంగ పూజ చేసుకోవాలి. ఆ తరువాత అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి. అనగాదేవికి అష్టోత్తరం చదువుకోవాలి, అనగాదేవకు అష్టోత్తరం చదువుకోవాలి. అష్టోత్తరాన్ని చదువుతున్నప్పుడు పువ్వులు, అక్షింతలు, కుంకుమ వేస్తూ చదువుకోవాలి. ఆ తరువాత ధూపం, దీపం చూపించి నైవేద్యాన్ని సమర్పించాలి. తాంబూలం, నీరాజనం, మంత్రపుష్పం, ఆత్మ ప్రదక్షిణ, క్షమాపణ ప్రార్థన కూడా సమర్పించాలి. ఆ తరువాత అనగాదేవి వ్రత కథలు ఉంటాయి. మనకు సత్యనారాయణ స్వామి వ్రత కథలు ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయి. ఆ వ్రత కథలు చదువుకుంటూ మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాం కదా, అప్పుడు ఒక వ్రత కథ చదివిన తరువాత ఒక కొబ్బరికాయ కొట్టి హారతిస్తాం కదా, ఇక్కడ కూడా అంతేనండి. సేమ్ అలాగే 5 అధ్యాయాలు ఉంటాయి. ప్రతి అధ్యాయం చదివిన తర్వాత ఒక కొబ్బరికాయ కొట్టాలి. కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టిన తర్వాత హారతి ఇవ్వాలి. ఇలా ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క కొబ్బరికాయ చెప్పున 5 కొబ్బరికాయలు కొట్టాలి. 5 కథలు చదువుకొని అక్షంతలు స్వామి మీద వేసిన తర్వాత అమ్మవారి మీద కూడా వేసి మిగిలిన అక్షంతలు మనపై, మన కుటుంబం వారిపై వేసుకోవాలి. ఇలా అనఘాదేవి వ్రతాన్ని చేసుకోవాలి. ఈ వ్రతాన్ని ఎవరైనా సరే చేసుకోవచ్చు. మీరు ఈ విధంగా వ్రతం చేసుకోవచ్చు, లేదంటే పురోహితుల్ని పిలుచుకొని అయినా సరే ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి కూర్చొని చేసుకుంటే మంచిది. పురోహితులను పిలుచుకుంటే పూజ అయిన తరువాత దక్షిణ తాంబూలాలను పురోహితులకు ఇవ్వాలి. ఈ వ్రతం అయిన తరువాత మహానైవేద్యాన్ని సమర్పించాలి. అన్నం, పప్పు, కూర, పెరుగు వీటితో మహానైవేద్యాన్ని అమ్మవారికి, అయ్యవారికి సమర్పించాలి. ఈ వ్రతం చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి అంటే భోగభాగ్యాలు సమృద్ధిగా లభిస్తాయి. అన్ని కోరికలు నెరవేరుతాయి. రైతులకు పాడి పంటలు పండుతాయి. గృహస్థుల గృహములపై అష్టైశ్వర్యాలతో తులతూగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. ఉద్యోగస్తులకు సరైన ప్రమోషన్ లభిస్తుంది. సంతానం లేని దంపతులు ఈ వ్రతం ఆచరిస్తే సంతానం కలుగుతుంది. పెళ్లి కాని కన్యలు చేస్తే వివాహం అవుతుంది. విద్యార్థులకు విద్య లభిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో మునిగిన వారికి తప్పకుండా విజయం లభిస్తుంది. ఈ వ్రతం ఆచరిస్తే పాటించవలసిన నియమాలు ఏమిటి అంటే ఏ వయసు వారైనా సరే, స్త్రీలైనా పురుషులైనా సరే ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. వ్రతం ఆచరించే రోజున తలస్నానం చేయాలి. పగలు నిద్రపోకూడదు. మధ్యాహ్నం 12 గంటల లోపు ఈ వ్రతాన్ని చెయ్యాలి. ఉదయం నుండి ఈ పూజ అయ్యే వరకు కూడా ఏమీ తినకూడదు. ఉపవాసం ఉండాలి. వ్రతం చేసే రోజున మాంసం, మద్యం లాంటివి ముట్టుకోకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో కృష్ణపక్షంలో అష్టమి నాడు, లేకపోతే కనుక కృష్ణాష్టమి నాడు అయినా సరే ఈ పూజను చేసుకోవచ్చు. ప్రతి మాసంలో కృష్ణపక్షంలో అష్టమి నాడు చెయ్యాలి. ఒకవేళ కృష్ణపక్షంలో కుదరని వాళ్ళు శుద్ధపక్షంలో అష్టమి నాడైనా సరే చెయ్యాలి. మనకు బహుళపక్షం, శుక్లపక్షం అని 2 పక్షాలు ఉంటాయి కదా, ఆ 2 పక్షాల్లో అష్టమి నాడు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు.
ఏ కారణం వల్ల కానీ అష్టమి నాడు కుదరని పక్షంలో ఒక శుక్రవారం నాడైనా సరే కానీ గురువారం నాడు కానీ ఈ పూజను చేసుకోవచ్చు. ఈసారి మనకు ఈ తిథి అష్టమి తిథి శుక్రవారం నాడు వచ్చింది. అస్సలు వదులుకోకండి. ఈ శుక్రవారం అనఘాష్టమి వ్రతాన్ని మీరు కుదిరితే ఖచ్చితంగా చేసుకోండి. కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేయడం చాలా మంచిది. ప్రత్యేకంగా ఒక సంకల్పాన్ని సాధించాలి అనుకున్న వారు ప్రతి గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ వ్రతం 5 వారాలు వరుసగా చెయ్యాలి. మధ్యలో ఒక వారం చేసిన తర్వాత రెండో వారం ఆటంకం వచ్చిందనుకోండి, ఇక రెండో వారం ఆటంకం వస్తే అది వదిలేసి మళ్ళీ మీకు మూడో వారం మొదటి వారంగా కౌంట్ చేసి 1, 2, 3, 4 అలా వరుసగా చేసుకోండి. మధ్యలో 2 వారాలు కానీ 3 వారాలు కానీ చేసిన తర్వాత ఆటంకం వస్తే పర్లేదు. అంటే మనకు ద్వితీయ విఘ్నం రాకూడదు. ద్వితీయ విఘ్నం రాకుండా మిగిలింది మధ్యలో వారాల్లో ఆటంకం వస్తే అది మినహాయించి మిగిలిన వారాలు కొనసాగించవచ్చు. చివరి వారంలో పుణ్యశ్రీలకు దక్షిణ తాంబూలాలతో కనీసం 5 మందికి శ్రీ అనఘాదేవి వ్రతాల పుస్తకాలను ఇవ్వాలి. అంటే తాంబూలాలతో సహా 5 మందికి అనఘాదేవి పుస్తకాలను ఇవ్వాలి. ఇదండి అనఘాష్టమి వ్రతం. ఏ విధంగా ఆచరించాలి, నియమాలు, నిబంధనలు, పూజా విధానం ఇవన్నీ తెలుసుకున్నారు కదా. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే ఒక లైక్ చేసి మన భక్తి శ్లోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. జై గురుదత్త.